హాయ్ అండి. ఇన్ దిస్ వీడియో వి విల్ లెర్న్ అబౌట్ ది సంఘర్షణ కాన్‌ఫ్లిక్ట్స్ గురించి నేర్చుకుందాము. డగ్లస్ హాలాండ్ ప్రకారము డగ్లస్ హాలాండ్ ప్రకారము 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగేటువంటి బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ. హాలాండ్‌లో బాగా సంఘర్షణ వ్యక్తులు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సో, హాలాండ్ సంఘర్షణ డగ్లస్ హాలాండ్ ప్రకారము 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగేటువంటి బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ. 2 విరుద్ధ కోరికల మధ్య కలిగేటువంటి బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ అన్నది డగ్లస్ హాలాండ్. నెక్స్ట్, అంతర్ వ్యక్తిగత సంఘర్షణ అంటే ఇంటర్ ఇండివిజువల్ కాన్‌ఫ్లిక్ట్స్ అంటే తల్లిదండ్రులు, పిల్లల మధ్య, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య, యజమాని, ఉద్యోగుల మధ్య ఏర్పడే సంఘర్షణలు అంతర్ వ్యక్తిగత సంఘర్షణలు అంటారు. భార్యాభర్తల మధ్య ఏర్పడే సంఘర్షణ. నెక్స్ట్, తల్లిదండ్రులు, పిల్లల మధ్య, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య, యజమాని, ఉద్యోగుల మధ్య ఏర్పడు సంఘర్షణలు అంతర్ వ్యక్తిగత సంఘర్షణలు అంటారు. భార్యాభర్తల మధ్య ఏర్పడు సంఘర్షణ కూడా అంతర వ్యక్తిగత సంఘర్షణ, ఇంటర్ ఇండివిజువల్ కాన్‌ఫ్లిక్ట్స్. నెక్స్ట్, వ్యక్తి అంతర్గత సంఘర్షణ ఇంట్రా ఇండివిజువల్ కాన్‌ఫ్లిక్ట్స్. వ్యక్తి అంతర్గత సంఘర్షణ ఒక వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణలను వ్యక్తి అంతర్గత సంఘర్షణలు అంటారు. కర్ట్ లెవిన్ ప్రకారం వ్యక్తి అంతర్గత సంఘర్షణలు 4 రకాలు. ఒక వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణలను వ్యక్తి అంతర్గత సంఘర్షణలు అంటారు. కర్ట్ లెవిన్ ప్రకారము వ్యక్తి అంతర్గత సంఘర్షణలు 4 రకాలు. వ్యక్తి అంతర్గత సంఘర్షణలు. ఫస్ట్, ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ కాన్‌ఫ్లిక్ట్స్. ఉపగమ సంఘర్షణ అంటే అప్రోచ్ కాన్‌ఫ్లిక్ట్స్. ప్లస్ ఎంపీసీ ప్లస్ బైపీసీ. సో, ఇప్పుడు 2 ఆకర్షణీయ లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసినప్పుడు వ్యక్తి ఉపగమ సంఘర్షణకు గురి అవుతాడు. 2 ఇష్టమైన పరిస్థితుల మధ్య ఏదో ఒకటి ఎంపిక చేసుకోలేనప్పుడు వ్యక్తి ఉపగమ సంఘర్షణకు గురి అవుతాడు. అంటే ఒక విద్యార్థికి బైపీసీ ఇష్టమే, ఎంపీసీ ఇష్టమే. సో, ఏది తీసుకోవాలో అర్థం కాని ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏర్పడే సంఘర్షణని మనం ఉపగమ సంఘర్షణ అంటే ఇది ప్లస్సే అతనికి, ఇది ప్లస్సే అంటే 2 ఇష్టమే, ఆ రెండిట్లో ఏది సెలెక్ట్ చేయాలో తెలియకపోవడము దాన్ని ఉపగమ సంఘర్షణ అంటామన్నమాట. ఎగ్జాంపుల్, ఎమిలీ అనే విద్యార్థికి 10వ తరగతి తర్వాత తనకిష్టమైన ఎంపీసీ, బైపీసీ కోర్సులో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. నిరుద్యోగ ఉపాధ్యాయుడికి రైల్వే స్కూల్లోనూ, కేంద్రీయ పాఠశాలలోనూ ఉద్యోగం రావడం. నిరుద్యోగ ఉపాధ్యాయుడికి రైల్వే స్కూల్లోనూ, కేంద్రీయ పాఠశాలలోనూ ఉద్యోగం రావడము. ఒక యువకునికి వైమాన దళంలోనూ, నావికా దళంలోనూ చేరడానికి అవకాశం వచ్చినప్పుడు రెండింటిని ఇష్టపడడం బట్ అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఏర్పడే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ అంటాం. నెక్స్ట్, పరిహార సంఘర్షణ అంటే అవాయిడెన్స్ కాన్‌ఫ్లిక్ట్. 2 ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయినప్పుడు వ్యక్తి ఎదుర్కోవడాన్ని సంఘర్షణ. 2 ఇష్టం లేని విషయాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తి పరిహార సంఘర్షణకు గురి అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ బాధ. సో, కన్నీళ్ళు వస్తున్నాయి చూడండి, దాంట్లో బాధ బదిలీ. నెక్స్ట్, రాజీనామా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు, ఒక ఉపాధ్యాయుడు మారుమూల గ్రామానికి బదిలీ అవ్వడం ఇష్టం లేదు, రాజీనామా చేయడం ఇష్టం లేదు. ఒక ఉపాధ్యాయుడు మారుమూల గ్రామానికి బదిలీ అయ్యాడు, అప్పుడు అది ఇష్టం లేదు, రాజీనామా చేద్దామంటే అది కూడా ఇష్టం లేదు. సో, ఇట్లా 2 నెగిటివ్స్ అనమాట. రాజుకు చదవడం ఇష్టం ఉండదు, పరీక్షలో ఫెయిల్ కావడం ఇష్టం ఉండదు. రాహుల్కు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం ఉండదు, క్రికెట్ ఓడిపోవడం ఇష్టం ఉండదు. రాము ఇంటికి పోతే తండ్రి మందలిస్తాడు, స్కూల్కి పోతే ఉపాధ్యాయుడు మందలిస్తాడు. 2 ఇష్టం ఉండవు, ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా అనమాట ఇది. నెక్స్ట్, పరిహార సంఘర్షణ అంటే ఒకటి ఉపగమ అంటే ప్లస్ అతనికి ఇష్టమైంది, పరిహారం అంటే ఒకటి మైనస్ అంటే నెగిటివ్ అనమాట. ఒక వ్యక్తి ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయ లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసిన అప్పుడు వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణను పరిహార సంఘర్షణ అంటారు. పాఠం చెప్పాలనుకోవడం ప్లస్. నెక్స్ట్, స్టేజ్ ఫియర్ మైనస్ అనమాట. అంటే ఒక ఉపాధ్యాయునికి పాఠం చెప్పాలని ఉంది, అది ప్లస్, బట్ అది ఎక్కాలంటే స్టేజ్ ఫియర్, అది నెగిటివ్ అనమాట. సో, ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది సంఘర్షణ.
ఎగ్జాంపుల్ ఎమిలీకి వేదికపై పాడాలని ఉంటుంది కానీ భయం సిగ్గు వల్ల పాడలేకపోవడం. నెక్స్ట్ రాహుల్‌కి హాకీ ఆడాలని ఉంటుంది కానీ దెబ్బలు తగులుతాయని భయము. పిల్లవాడు చెట్టు ఎక్కి పండు కోయాలనుకుంటాడు. అదే సమయంలో చెట్టు ఎక్కి పడతాననే భయం ఉంటుంది. నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ అంటే అంటే ఏంటంటే డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్స్. అనేక అనుకూల ప్రతికూల లక్ష్యాలలో ఎన్నిక జరగవలసి వచ్చినప్పుడు ఎదుర్కొనే సంఘర్షణను ఉపగమ పరిహార లక్షణం అంటాం. అమెరికాకపోతే అమెరికా జీతం ఎక్కువ, నెక్స్ట్ ఇండియా జీతం తక్కువ. నెక్స్ట్ ఇండియా జీతం తక్కువ అని పడాల్సిందే, అట్లా పడింది. ఇండియా జీతం తక్కువ. నెక్స్ట్ ఇండియా అనేది నేటివ్ అనమాట. కార్పొరేట్ రంగంలో జీతం ఎక్కువ అనుకూలం, ఒత్తిడి కూడా ఎక్కువ, అది ప్రతికూలం అనమాట. ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయ వృత్తి జీతం తక్కువ అంటే ప్రతికూలము, ఒత్తిడి తక్కువ, అనుకూలం. దూర ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం లేదా దగ్గరలో తక్కువ వేతనంతో ఉద్యోగం. ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజము. రక్షక తంత్రాలు ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలు ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఒత్తిడి, వ్యాకులత, కుండలము, సంఘర్షణలు వ్యక్తి గురైనప్పుడు ఓటమి అంగీకరించకుండా ఆ పరిస్థితి నుంచి పారిపోకుండా మధ్య మార్గంగా వ్యక్తి చేతనంగా అచేతనంగా ఉపయోగించే పద్ధతులన్నీ రక్షక తంత్రాలు అంటారనమాట. ఒత్తిడి, వ్యాకులత, కుండలం, సంఘర్షణల వ్యక్తి గురైనప్పుడు ఓటమి అంగీకరించకుండా ఆ పరిస్థితి నుంచి పారిపోకుండా మధ్య మార్గంగా వ్యక్తి చేతనంగా అచేతనంగా ఉపయోగించే పద్ధతిని రక్షక తంత్రాలు అంటారు. వీటిని ఇంట్రడ్యూస్ చేసింది సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ రక్షక తంత్రాలు వ్యక్తి అహం, ఇగో దెబ్బతినకుండా చేస్తూ ఉంటాయి. రక్షక తంత్రాలు తాత్కాలికంగా మూర్తిమత్వము విచ్ఛిన్నం కాకుండా చేస్తూ ఉంటాయి. రక్షక తంత్రాలు 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ నిరాకరించే రక్షక తంత్రాలు అంటే మెకానిజమ్స్ ఆఫ్ డినే. నిరాకరించు రక్షక తంత్రాలు. ఫస్ట్ హేతుకీకరణము, రేషనలైజేషన్. హేతు అంటే కారణం. వ్యక్తి తన తప్పులకు లోపాలకు అసలు కారణం కాకుండా వేరే కారణం చెప్పడము. వ్యక్తి తన తప్పులకు లోపాలకు అసలు కారణం కాకుండా వేరే కారణం చెప్పడము హేతుకీకరణం అనమాట. అబద్ధం ఆడడం వల్ల ఎదుటి వ్యక్తిని మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రక్షక తంత్రం ఉపయోగించడం వల్ల వ్యక్తి తనను తాను మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని చెప్పడం అని కూడా అంటారనమాట. సిలబస్ పూర్తి చేయని ఉపాధ్యాయుడు పూర్తి చేసి ఏం లాభం అని చెప్పడము. నెక్స్ట్ డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి ఉపాధ్యాయ ఉద్యోగానికి జీతం తక్కువ అని చెప్పడం. ప్రక్షేపణ, ప్రొజెక్షన్. వ్యక్తి తన లోపాలను, తప్పులను ఇతరులపైకి నెట్టివేయడం. ప్రొజెక్షన్ ప్రతిక్షేపించడం పక్క వాళ్ళ మీద అన్నమాట. వ్యక్తి తన లోపాలను, తప్పులను ఇతరులపైకి నెట్టివేయడం అన్నమాట. ఎగ్జాంపుల్ బిఎడ్ పరీక్షలో ఉత్తీర్ణత కాని విద్యార్థి ఉపాధ్యాయుని వల్ల ఉత్తీర్ణత కాలేదని చెప్పడం. నెక్స్ట్ సిలబస్ పూర్తి చేయని ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు తరగతులు కేటాయించకపోవడం వల్ల అని చెప్పడం. నెక్స్ట్ అది ప్రక్షేపణ. థర్డ్ వన్ వచ్చేసి నిరాకరణము అంటే డేనియల్ ఆఫ్ రియాలిటీ. అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడము. ఎగ్జాంపుల్ తప్పులు చేసిన పాఠశాల విద్యార్థి తన తప్పు ఒప్పుకోకపోవడము. దమనం, దమనం అంటే రిప్రెషన్ అనమాట. వ్యాకులత కలిగించే విషయాలను వ్యక్తి చేతనం నుండి అచేతనంలోకి పంపించి బలవంతంగా మర్చిపోవడం దమనం. ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి విస్మృతి. ఎగ్జాంపుల్ వినోద్ తన ఆప్తుల మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకోకుండా మర్చిపోయి వ్యాకులత తగ్గించుకున్నాడు. నెక్స్ట్ ప్రత్యామ్నాయము చూసుకునే రక్షక తంత్రాలు. మెకానిజమ్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్. విస్థాపనం, డిస్ప్లేస్మెంట్. వ్యక్తి తన కోపాన్ని అసలు వ్యక్తుల మీద కాకుండా తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద, వస్తువుల మీద చూపించడం. విస్థాపనం అంటే ఏంటంటే వ్యక్తి తన కోపాన్ని అసలు వ్యక్తుల మీద కాకుండా తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద, వస్తువుల మీద చూపించడం. ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుని మీద కోపాన్ని విద్యార్థులపై చూపించడం. నెక్స్ట్ పరిహారం అంటే ఏంటంటే కంపన్సేషన్.
ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకోవడం, ఆ రంగంలో రాణించడము. కుంటనాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో పరిహార ప్రవర్తనను ఎక్కువగా చూపడం జరుగుతూ ఉంటుంది. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకోవడం, ఆ రంగంలో రాణించడము. కుంటనాన్ని తగ్గించే ప్రయత్నంలో పరిహార ప్రవర్తన ఎక్కువగా చూపడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్: చదువులో రాణించలేని విషయాలు క్రీడల్లో రాణించడం. చదువుల్లో రాణించలేని విషయాలు క్రీడల్లో రాణించడము. చలన వైకల్యం గల విద్యార్థి అవుట్డోర్ గేమ్స్ అయిన క్రికెట్, ఫుట్బాల్లో రాణించలేదు. అయితే ఆ విద్యార్థి ఇండోర్ గేమ్స్ అయినటువంటి చెస్, క్యారమ్స్లలో రాణించాడు. చలన వైకల్యం కలిగినటువంటి విద్యార్థి అవుట్డోర్ గేమ్స్ అయినటువంటి క్రికెట్, ఫుట్బాల్లో రాణించలేదు. అందుకని అయితే ఆ విద్యార్థి ఇండోర్ గేమ్స్ అయినటువంటి చెస్, క్యారమ్స్లో రాణించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఉదాత్తీకరణము అంటే సబ్లిమేషన్. ఉదాత్తీకరణం, సబ్లిమేషన్ అంటే సమాజ ఆమోదయోగ్యం కాని విషయాలను నిర్మాణాత్మకంగా ఆమోదయోగకరమైన రీతిలో ఉపయోగించడము. సమాజ ఆమోదయోగ్యం కాని విషయాలను నిర్మాణాత్మకంగా ఆమోదయోగ్యమైన రీతిలో ఉపయోగించడము. ఎగ్జాంపుల్: వీధి పోరాటాలు చేసే మైక్ టైసన్ బాక్సింగ్లో బాక్సర్గా రాణించడం. వీధి పోరాటాలు చేసే మైక్ టైసన్ బాక్సింగ్లో బాక్సర్గా రాణించడం. ప్రేమ లేఖలు రాసిన కాలేజీ విద్యార్థి ప్రేమ కథలు రాసి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవడము. ప్రేమ లేఖలు రాసిన కాలేజీ విద్యార్థి ప్రేమ కథలు రాసి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవడము. లైంగిక వాంఛలు తీరని వ్యక్తి ఆ అంశాలకు సంబంధించిన చిత్రలేఖనంలో పేరు తెచ్చుకోవడము. లైంగిక వాంఛలు తీరని వ్యక్తి ఆ అంశాలకు సంబంధించిన చిత్రలేఖనంలో పేరు తెచ్చుకోవడము. నెక్స్ట్ తాదాత్మీకరణం, ఐడెంటిఫికేషన్. తాదాత్మీకరణం అంటే ఏంటిదంటే ఐడెంటిఫికేషన్. ఒక వ్యక్తి తాను సాధించలేని విషయం ఒక సంస్థ కానీ ఇతర వ్యక్తులు కానీ సాధించినప్పుడు అవి తానే సాధించినట్లు భావించడము. తాదాత్మీకరణం అంటే ఐడెంటిఫికేషన్ అనమాట. ఒక వ్యక్తి తాను సాధించలేని విషయం ఒక సంస్థ కానీ ఇతర వ్యక్తి కానీ సాధించినప్పుడు తానే సాధించినట్లు భావించడం. ఎగ్జాంపుల్: ఒక తండ్రి తన కుమార్తె ఐఏఎస్ సాధించినప్పుడు ఆ విజయం తనదిగా భావించి ఆనందించడం. నెక్స్ట్ ఇండియా క్రికెట్లో ప్రపంచ కప్ సాధించినప్పుడు ఆ విజయం తన విజయంగా భావించి ఒక విద్యార్థి ఆనందించడం. ఇది తాదాత్మీకరణము. నెక్స్ట్ వ్యక్తీకరణం, యాక్టింగ్ అవుట్. ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడాన్ని వ్యక్తీకరణము, యాక్టింగ్ అవుట్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్: ఉపాధ్యాయుడు దండిస్తున్నారని విద్యార్థి ఎదురు తిరగడం. ప్రాయశ్చిత్తం అంటే అండూయింగ్. తన మనసులో అంగీకరించలేని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణలు అడగడం. ఎగ్జాంపుల్: తప్పులు చేసిన వ్యక్తి తన తప్పులను ఒప్పుకొని సమాజ సేవ చేయడమే ప్రాయశ్చిత్తం. నెక్స్ట్ తప్పించుకు చూసే రక్షక తంత్రాలు, మెకానిజమ్స్ ఆఫ్ ఎస్కేప్. స్వైరకల్పన అంటే ఫ్యాంటసీ. పగటికల కండము వ్యక్తి జీవితంలో సాధించలేని విషయాలను వాస్తవికంగా మరిచి ఊహా ప్రపంచంలో తన తీరిన కోరికలు తీర్చుకోవడం. ఎగ్జాంపుల్: పోటీ పరీక్షలకు ఏమాత్రం చదివిన విద్యార్థి తాను ఐఏఎస్ సాధించినట్లు ఊహించుకోవడము. నెక్స్ట్ కాలేజ్కి సరిగ్గా హాజరు కాని విద్యార్థి బిఎడ్ వార్షిక పరీక్షలో బంగారు పథకము సాధించినట్లు ఊహించుకోవడం. నెక్స్ట్ ఉపసంహరణ, విత్డ్రాల్. వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడము. పరిస్థితులను ఎదుర్కోలేనప్పుడు ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడము. ఎగ్జాంపుల్: పరీక్షలకు సరిగ్గా చదివిన విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడము. ఇంటి పనిని చేయని విద్యార్థి పాఠశాలకు హాజరు కాకపోవడం. ఉపసంహరణ అంటే విత్డ్రాల్. వ్యాకులత కలిగించేటువంటి సంఘటనల నుంచి తప్పించుకోవడము. పరిస్థితులను ఎదుర్కోలేనప్పుడు ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. పరీక్షలకు సరిగ్గా చదివిన విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడము. ఇంటి పనిని చేయని విద్యార్థి పాఠశాలకు హాజరు కాకపోవడము. నెక్స్ట్ ప్రతిగమనం, రిగ్రెషన్. ప్రతిగమనం, రిగ్రెషన్ అంటే ఒత్తిడికి గురైన వ్యక్తులు పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లల వలె ప్రవర్తించడం. ప్రతిగమనం, రిగ్రెషన్ అంటే ఏంటంటే ఒత్తిడికి గురైన వ్యక్తులు పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లల వలె ప్రవర్తించడం అన్నమాట. ఎగ్జాంపుల్: పరీక్షలో ఉత్తీర్ణత కాని విద్యార్థి చిన్న పిల్లవాడి వలె ఏడవడం. నెక్స్ట్ సానుభూతి, సింపతిజం. ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి చెంది స్పందన చెందడము. ఎగ్జాంపుల్: పాఠశాలకు హాజరు కాని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగలేదని ఉపాధ్యాయుని సానుభూతి పొందడం. ప్రతిచర్య నెమ్మది, రియాక్షన్.
ఫార్మేషన్, రియాక్షన్ ఫార్మేషన్. ప్రతిచర్య ఏమిటంటే ఈ రక్షక తంత్రంలో వ్యక్తి వాంఛలు, దృక్పథాలు, బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంఛలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఈ రక్షక తంత్రంలో వ్యక్తి వాంఛలు, దృక్పథాలు, బాహ్య ప్రవర్తన అతని అచేతన వాంఛనలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఉపాధ్యాయుడు అంటే గౌరవం లేకపోయినా గౌరవం ఉందని చెప్పడం. ఇది ప్రతిచర్య నిర్మితి. అంటే ఉపాధ్యాయుడు అంటే గౌరవం లేకపోయినా గౌరవం ఉందని చెప్పడం. నెక్స్ట్ బౌద్ధికీకరణము, ఇంటలెక్చువలైజేషన్. బాధ, భయము కలిగించే పరిస్థితుల నుంచి భౌతిక నిర్వచనాలతో వాని అనుభూతికి పూర్తిగా దూరం అవ్వడం. బాధ, భయం కలిగించే పరిస్థితుల నుంచి భౌతిక నిర్వచనాలతో వాని అనుభూతికి పూర్తిగా దూరం ఉండడం అన్నమాట. ఎగ్జాంపుల్, ఆప్తులు మరణించినప్పుడు జనన మరణాలు సమాజమే అని వేదాంత ధోరణిలో మాట్లాడము. ఆప్తులు మరణించినప్పుడు జనన మరణాలు సహజమే అని వేదాంత ధోరణిలో మాట్లాడము. నెక్స్ట్, ఆత్మభావనకు సంబంధించి 6 ప్రత్యేక రంగాలను సూచించింది ఎవరు అంటే బ్రాకెన్. నెక్స్ట్, అనక్టోడర్ రికార్డులో భాగంగా తేదీ, సమయం, స్థలం, సంఘటనను నమోదును ఏమని పిలుస్తారు? సెట్టింగ్ అంటారు. అనక్టోడర్ రికార్డులో భాగంగా తేదీ, సమయము, స్థలము, నెక్స్ట్ సంఘటనము నమోదును ఏమని పిలుస్తుంటారంటే సెట్టింగ్ అంటారు. అనక్టోడల్ రికార్డులో ఉండాల్సినటువంటి అంశాలను తెలిపింది ఎవరు అంటే ప్రెస్కాట్. అనక్టోడల్ రికార్డులో ఉండవలసినటువంటి అంశాలను తెలిపింది ఎవరంటే ప్రెస్కాట్. ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని చెప్పింది అరిస్టాటిల్. ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని చెప్పింది అరిస్టాటిల్. ఆలోచన, నిర్వచనాలు. ఆలోచన, డెకార్డ్ అంటే మనుగడ. డెకార్డ్ మనుగడ. రాస్ సంజ్ఞానాత్మక చర్య అంటే సంజ్ఞలను రాస్తారు. సంజ్ఞలు అంటే 1 2 3 రాస్తారు, అట్లా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్, మెయిసన్ అంతర్గత సమస్య. నెక్స్ట్, ఆలోచన రకాలు. సమైక్య ఆలోచన అంటే విభిన్న ఆలోచన. ఊహాత్మక ఆలోచన అంటే హేతుబద్ధ. స్థిర ఆలోచన, మూర్త అమూర్త ఆలోచన. ఆలోచన పరుల రకాలు. కథకులు, దృశ్యపరులు, వ్యవస్థ ఆధారిత ఆలోచనలు. ఆలోచన పరుల రకాలు, కథకులు, దృశ్యపరులు, వ్యవస్థ ఆధారిత ఆలోచనలు. నెక్స్ట్, గ్రామ్ రూపంలో అనుబంధ ఆలోచన అంటే ఫ్యాషన్ డిజైన్, స్ట్రీట్ డిజైన్, స్టైల్ అండ్ లేటెస్ట్. తార్కికులు అంటే మైండ్ వర్కర్స్. తార్కికులు మీన్స్ మైండ్ వర్కర్స్. సహజ ఆలోచన అంటే మెల్లిమెల్లిగా లోతుగా ఆలోచిస్తారు. పాజిటివ్ అండ్ నెగిటివ్లు. సహజ ఆలోచన అంటే మెల్లిమెల్లిగా లోతుగా ఆలోచిస్తుంటారు. పాజిటివ్, నెగిటివ్గా ఉంటుంది. దృష్టులు అంటే చక్కటి నాయకత్వ లక్షణాలు, పెద్ద సమస్యలను వెంటనే పరిష్కార మార్గాలు. ద్రష్టులు అంటే చక్కటి నాయకత్వ లక్షణాలు, పెద్ద సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు. నెక్స్ట్, ఆలోచన సాధనాలు 5. 1 ప్రత్యక్ష మానసిక అనుభూతి. ప్రతిమలు, భావనలు, చిహ్నాలు, సంకేతాలు, భాష. అంటే ప్రత్యక్ష మానసిక అనుభూతి, ప్రతిమలు, భావనలు, చిహ్నాలు, సంకేతాలు, భాష. నెక్స్ట్, మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్. బెర్నార్డ్ ప్రకారం వ్యక్తి తన తోటి వారితో సర్దుబాటు చేసుకుంటూ సంతృప్తిగా, సంతోషంగా పరిసరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే మానసిక ఆరోగ్యము. బెర్నార్డ్ ప్రకారం వ్యక్తి తన తోటి వారితో సర్దుబాటు చేసుకుంటూ సంతృప్తిగా, సంతోషంగా పరిసరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే మానసిక ఆరోగ్యం. అమెరికాకు చెందిన క్లిఫర్డ్ బీట్స్ మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు. అమెరికాకు చెందినటువంటి క్లిఫర్డ్ బీట్స్ 1908లో క్లిఫర్డ్ బీట్స్ ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్సెల్ఫ్ అనే గ్రంథాన్ని రచించారు. క్లిఫర్డ్ బీట్స్ రచించిన గ్రంథం ఏంటంటే ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్సెల్ఫ్.
నెక్స్ట్ మానసిక ఆరోగ్యం గల వ్యక్తి లక్షణాలు. మానసిక ఆరోగ్యం గల వ్యక్తి లక్షణాలు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. సాంఘిక పరిపక్వత, సర్దుబాటు ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఒత్తిడిని ఎదుర్కొంటారు. నెక్స్ట్ భావోద్వేగ స్థిరత్వం ఉంటుంది. భావోద్వేగ స్థిరత్వం ఉంటుంది. అనుకూల దృక్పథం ఉంటుంది. జీవితం గురించి సరైన వైఖరి. అనుకూల దృక్పథం, జీవితం గురించి సరైన వైఖరి. తన సామర్థ్యాలను తెలుసుకొని ఉంటారు. ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యం గల వ్యక్తి లక్షణాలు అన్నమాట. నెక్స్ట్ ఉపాధ్యాయుడిని మానసిక అనారోగ్యానికి గురి చేసే అంశాలు. ఉపాధ్యాయుడిని మానసిక అనారోగ్యానికి గురి చేసే అంశాలు: పని ఒత్తిడి 1, 2 తక్కువ వేతనాలు, 3 సరైన గౌరవం లేకపోవడం, 4 వృత్తిలో అనేక నిబంధనలు, 5 అభద్రతా భావము, 6th నియంతృత్వ ప్రధానోపాధ్యాయుడు క్రింద పనిచేయడము, 7 తరచుగా విమర్శలను ఎదుర్కోవడము, వ్యక్తిలో తరచుగా విమర్శలను ఎదుర్కోవడం. ఫస్ట్ పని ఒత్తిడి, తక్కువ వేతనాలు, సరైన గౌరవం లేకపోవడం, వృత్తిలో అనేక నిబంధనలు. నెక్స్ట్ అభద్రతా భావము, నియంతృత్వ ప్రధానోపాధ్యాయుని క్రింద పనిచేయడం, తరచుగా విమర్శలను ఎదుర్కోవడం. వీటన్నింటి వల్ల ఉపాధ్యాయుడు మానసిక అనారోగ్యానికి గురి అవుతాడు. నెక్స్ట్ వ్యక్తిలో ఆలోచించడం. ప్రత్యక్షం, ఉద్వేగం, ప్రవర్తన రంగాలు పనిచేయడంలో ఏదైనా సమస్యలు ఏర్పడితే మానసిక అపవిత్రత కలిగే అవకాశం ఉంటుంది. వ్యక్తిలో ఆలోచించడము, ప్రత్యక్షము, ఉద్వేగము, ప్రవర్తన రంగాలు పనిచేయడంలో ఏమైనా సమస్యలు ఏర్పడితే మానసిక అపవ్యవస్థత కలిగిన అవకాశం ఉంది. మానసిక అపవ్యవస్థలు స్థూలంగా 2 రకాలు. నాడీ రుగ్మతలు, న్యూరోసిస్. ఇవి మనో విక్షిప్తుల కంటే స్వల్పమైన మానసిక అస్వస్థలు. మానసిక అస్వస్థలు. నాడీ రుగ్మతలు సాధారణంగా మానసిక సాంఘిక కారణాల వల్ల వస్తాయి. మానసిక రుగ్మతలు సాధారణంగా సాంఘిక కారణాల వల్ల వస్తూ ఉంటాయి. నాడీ రుగ్మతలకు ఉదాహరణ. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్. నాడీ రుగ్మతలకు ఉదాహరణ. ఫస్ట్ వన్ వ్యాకులత, యాంగ్జైటీ. మానసిక విఘాతాలు ఏర్పడినప్పుడు వ్యక్తి మానసిక తీవ్రతకు, టెన్షన్కు గురి అవుతాడు. వ్యాకులత కలిగినప్పుడు శారీరక ఉత్తేజానికి లోనవుతూ ఉంటారు. కుంటనానికి ముందు ఏర్పడేది వ్యాకులత. మానసిక విఘాతాలు ఏర్పడినప్పుడు వ్యక్తి మానసిక తీవ్రతకు, టెన్షన్కి గురవుతాడు. వ్యాకులత కలిగినప్పుడు శారీరక ఉత్తేజానికి లోనవుతూ ఉంటాడు. కుంటనానికి ముందు ఏర్పడేది వ్యాకులత. ఎగ్జాంపుల్: సాధారణ పరీక్షలకు, ఇంటర్వ్యూలకు పాఠం చెప్పడానికి ముందు వ్యాకులత ఏర్పడవచ్చు. నెక్స్ట్ భీతులు అంటే ఫోబియాస్. భీతి అంటే భయం, ఫోబియా అంటే భయం. భీతి అంటే నిరంతరం కలిగే సహేతుకం కాని భయం. భీతి వస్తువుల పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, పరిస్థితుల పట్ల కానీ, స్థలాల పట్ల కానీ ఏర్పడవచ్చు. కొన్ని రకాలైన భీతులను క్రింద ఇవ్వడం జరిగింది. భీతి ఆంగ్లనామము. ఎత్తైన స్థలాలు, భవనాలపై ఉండే భీతి అక్రోఫోబియా. ఇరుకుగా ఉన్న ప్రదేశాల పట్ల గల భీతి క్లాస్ట్రోఫోబియా. ఎత్తైన స్థలాలు, భవనాలపై ఉండే భీతి అక్రోఫోబియా. ఇరుకుగా ఉన్న ప్రదేశాల పట్ల గల భీతి క్లాస్ట్రోఫోబియా. రక్తం పట్ల గల భీతి హిమాటోఫోబియా. రక్తం వల్ల గల భీతి హిమాటోఫోబియా. ఒంటరిగా ఉండటం వల్ల గల భీతి మోనోఫోబియా. ఒంటరిగా ఉండటం వల్ల కలిగేటువంటి భీతి మోనోఫోబియా. లోతైన నీళ్ళలో ఉండడం వల్ల భీతి హైడ్రోఫోబియా. భీతులు నిబంధన ప్రక్రియ ద్వారా జరుగుతాయని జేబీ వాట్సన్ ప్రయోగాత్మకంగా వివరించాడు. భీతులు నిబంధన ప్రక్రియ ద్వారా జరుగుతాయని జేబీ వాట్సన్ ప్రయోగాత్మకంగా నిరూపించాడు. అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత, ఒబెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్. అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత, ఒబెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్. వ్యక్తి మనసులో సరైన కారణం లేకుండా నిరంతరంగా కలిగే ఆలోచనలను అనియంత్రిత భావాలు, ఒబేషన్స్ అంటారు. వ్యక్తి మనసులో సరైన కారణం లేకుండానే నిరంతరంగా కలిగే ఆలోచనలను అనియంత్రిత భావాలు, ఒబేషన్స్ అంటారనమాట. అనియంత్రిత భావాలు ఏర్పడినప్పుడు వ్యక్తి వాటిని ఎదుర్కోవడంలో కప్పిపుచ్చవచ్చు లేదా వాటికి అనియంత్రితంగా
అంటే తన ఆధీనంలో లేకుండా ప్రతిచర్యలను చేయవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తికి నిర్బంధక నాడీ రుగ్మత ఏర్పడిందని చెప్పవచ్చు. అనియంత్రిత భావాలు ఏర్పడినప్పుడు వ్యక్తి వాటిని ఎదుర్కోవడంలో కప్పిపుచ్చుకోవచ్చు లేదా వాటిని అనియంత్రణంగా అంటే తన ఆధీనంలో లేకుండా ప్రతిచర్యలను చేయవచ్చును. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తికి నిర్బంధక నాడీ రుగ్మత ఏర్పడిందని చెప్పవచ్చు. నిర్బంధక ప్రతిచర్యలతో వ్యక్తి కొన్ని చర్యలను అప్రయత్నంగా చేస్తూ ఉంటాడు. అలా చేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మనస్సు స్థిమితంగా ఉంటుంది. నిర్బంధక ప్రతిచర్యలతో వ్యక్తి కొన్ని చర్యలను అప్రయత్నంగా చేస్తూ ఉంటాడు. అలా చేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మనసు స్థిమితంగా ఉంటుంది. కొందరు అనియంత్రణంగా ఆలోచనలు కలిగినప్పుడు వాటికి సంబంధించిన నిర్బంధక ప్రతిచర్యలను అనియంత్రణంగా కనపరుస్తూ ఉంటారు. కొందరు అనియంత్రితంగా ఆలోచనలు కలిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి నిర్బంధక ప్రతిచర్యలను అనియంత్రణంగా కనబరుస్తూ ఉంటారు. హిస్టీరియా అంటే ఇది ఒక మానసిక వ్యాధి, మనోవ్యాకులత లేదా ఒత్తిడి ఎక్కువైనప్పుడు శారీరక రోగ లక్షణాల ద్వారా పూనకం, మూర్ఛల ద్వారా వెలుబుచ్చేటువంటి రూపాంతర వ్యాకులత ప్రతిచర్య. హిస్టీరియా అనేక మానసిక వ్యాధులకు మూల కారణం. తద్వారా ఉద్వేగాత్మకత, విషమయోజన పరిస్థితికి లోనవుతారు. సాధారణంగా ఈ రోగులు తమ శారీరక అవయవాల పనితీరులో మార్పు ఏర్పడినట్లు ఊహించుకుని బాధపడుతూ ఉంటారు. హిస్టీరియా ఇది ఒక మానసిక వ్యాధి, మనోవ్యాకులత లేదా ఒత్తిడి ఎక్కువైనప్పుడు శారీరక రోగ లక్షణాల ద్వారా పూనకం, మూర్ఛల ద్వారా వెలిబుచ్చేటువంటి రూపాంతర వ్యాకులత ప్రతిచర్య. హిస్టీరియా అనేక మానసిక వ్యాధులకు మూల కారణం. తద్వారా ఉద్వేగాత్మకత, విషమయోజక పరిస్థితులకు లోనవుతూ ఉంటారు. సాధారణంగా ఈ రోగులు తమ శారీరక అవయవాల పనితీరులో మార్పు ఏర్పడినట్లు ఊహించుకొని బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ శరీర దుశ్చింత అంటే హైపోచాండ్రియాసిస్. శరీర దుశ్చింత అంటే శరీరంలో కలిగే ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని శరీరంలో కలిగే ప్రతి భౌతిక మార్పుకి కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానపడడం, తద్వారా నిరంతరం వాటి గురించి ఆలోచించడం, వైద్యులు రోగం లేదని చెప్పినా నమ్మకపోవడం. ఇది రావడానికి ముఖ్య కారణం వివిధ వ్యాధులకు సంబంధించిన జ్ఞానం కలగడం. ఈ వ్యాధులు కలిగిన సానుభూతి, దయ, ఆదరాభిమానాలు పొంది తమ బాధ్యతలను విస్మరించుకోగలమన్న తీవ్రమైన భావాలు, ఆలోచనలు కలగడం. నెక్స్ట్ శరీరంలో కలిగే ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానపడడం, తద్వారా నిరంతరం వాటి గురించి ఆలోచించడం, వైద్యులు రోగం లేదని చెప్పినా నమ్మకపోవడము. ఇది రావడానికి ముఖ్య కారణం వివిధ వ్యాధులకు సంబంధించినటువంటి జ్ఞానం కలగడం. ఈ వ్యాధులు కలిగిన సానుభూతి, దయ, ఆదరాభిమానాలు పొంది తమ బాధ్యతలను విస్మరించగలమన్న తీవ్రమైన భావాల, ఆలోచనలు కలగడం. నెక్స్ట్ దౌర్బల్య ప్రతిచర్యలు అంటే న్యూరోస్థేమియా. దౌర్బల్య ప్రతిచర్యలు అంటే దైనందిన సాంఘిక జీవిత అవసరాలపై అశ్రద్ధ చూపించి తలనొప్పి, నడునొప్పి, నీరసం వంటి శారీరక రుగ్మతలపై శ్రద్ధ చూపి బాధపడుతూ ఉండడం. నిరంతరంగా వీటికి సంబంధించి ప్రతిచర్యలను కావించి మానసిక స్థిమితాన్ని పొందుతూ ఉంటారు. వీరు ఏ ఒక్క పని కూడా పూర్తిగా చేయరు. ఇది పూర్తి మానసిక అస్థిమితం కానీ శారీరకమైంది కాదని ఫ్రాయిడ్ తెలిపాడు. దౌర్బల్య ప్రతిచర్యలు అంటే న్యూరోస్థేమియా అంటే దైనందిన సాంఘిక జీవిత అవసరాలపై అశ్రద్ధ చూపి తలనొప్పి, నడునొప్పి, నీరసం వంటి శారీరక రుగ్మతలపై శ్రద్ధ చూపి బాధపడుతూ ఉండడం. నిరంతరంగా వీటికి సంబంధించి ప్రతిచర్యలను కావించి మానసిక స్థిమితాన్ని పొందుతారు. వీరు ఏ ఒక్క పని కూడా పూర్తిగా చేయరు. ఇది పూర్తి మానసిక అస్థిమితం కానీ శారీరకమైంది కాదని ఫ్రాయిడ్ తెలిపాడు. నెక్స్ట్ అవసాదము, డిప్రెషన్. అవసాదం అంటే డిప్రెషన్ అనమాట. అతి భిన్న విషాద అనుభవాలను నెమరు వేసుకోవడము, పనికిమాలిన వాడిని అనుకోవడం. అతి భిన్నత, విషాద అనుభవాలను నెమరు వేసుకోవడము, పనికిమాలిన వాడిని అనుకోవడం. డిప్రెషన్ అనమాట. నిరాశ, భయం లక్షణాలు ఉండే ఔద్వేగిక స్థితి, ఉదాసీన, అంధకార, విషాదాలతో కుంగిపోవడం దీని లక్షణాలు. అదే నిరాశ, భయం లక్షణాలు ఉండే ఔద్వేగిక స్థితి, ఉదాసీన, అంధకార, విషాదాలతో కుంగిపోవడం దీని లక్షణాలు. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోలేక నిరంతరంగా దుఃఖపీడితుల
అవ్వడం సాధారణంగా చూస్తూ ఉంటాము. చూపిస్తు చూస్ చూస్తుంటాము. నెక్స్ట్ ఉదాహరణకు అవమానానికి గురైన వారు విచారంతో, దుఃఖంతో కనిపిస్తూ ఉంటారు. సంతోషంగా గడపలేరు. కోపాన్ని చూపిస్తూ ఉంటారు. పని చేయడానికి ఉత్సాహము, ఆసక్తి చూపరు. ఇతరులతో కలిసి మాట్లాడడానికి, భోజనం చేయడానికి ఇష్టపడరు. శరీర అలంకరణపై ఆసక్తి చూపరు. వీళ్ళలో ఆత్మ నింద భావాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మనోవిక్షిప్తులు న్యూరోసిస్ ఇందులో మనోవికారాలతో అంటే మెంటల్ డిజార్డర్స్ అంటే మనోవికారాలతో పాటు వాస్తవికలతో సంబంధాలు పోతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ విభ్రమలు అంటే హెలుసినేషన్. ఇందులో ప్రత్యక్షంగా ఒక ఉద్దీపన లేనప్పటికీ ఆ ఉద్దీపన నిజంగా ఉన్నట్లుగా ఊహించుకోవడం. ఉదాహరణకు కంటి ముందు రైలు పట్టాలు లేకున్నా అవి ఉన్నట్లు భావించడం. నెక్స్ట్ భ్రమ ఇల్యూషన్. చూస్తున్న విషయం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోవడం. ఉదాహరణకు రైలు పట్టాలు రెండు ఒక చోట కలిసినట్లు ఉండడం. భ్రమ అంటే చూస్తున్న విషయం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోవడం. ఉదాహరణకు రైలు పట్టాలు రెండు ఒక చోట కలిసినట్లు ఉండడము. నెక్స్ట్ భ్రాంతులు అంటే డెల్యూజన్స్. ఇందులో అశాస్త్రీయమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒక అంశం గురించి వ్యక్తి మనసులో అది హేతుబద్ధంగా లేని అభిప్రాయాలు ఉంటాయి. వ్యక్తి మనసులో హేతుబద్ధంగా లేని అభిప్రాయాలు ఉంటాయి. ఉదాహరణకు చేసిన పని పదే పదే చేయడం. ఆధారం లేని ఊహలు. పిచ్చి అంటే ఇన్సానిటీ అంటే సహేతుకం కాని ప్రవర్తన ఇన్సానిటీ, పిచ్చి. మతిభ్రంశం అంటే డిమెంటియా. మెదడుకు సంబంధించిన లోపాల పట్ల వ్యక్తి దీర్ఘకాలం మతిమరుపులో ఉండడం. డిమెంటియా. మతిభ్రంశం అంటే మెదడుకు సంబంధించిన లోపాల పట్ల వ్యక్తి దీర్ఘకాలము మతిమరుపులో ఉండడము. వికాస కృత్యాలు అనే పదాన్ని రాబర్ట్ హర్స్ట్ మొట్టమొదటి ప్రవేశపెట్టాడు. వికాస కృత్యాలు అనే పదాన్ని రాబర్ట్ హవింగ్ హర్స్ట్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. నవజాత శిశువు దశ సర్దుబాటుకు సంబంధించింది. శైశవ దశలో బాల్య మరణాలు ఎక్కువగా ఉంటాయి. పూర్వ బాల్య దశను ప్రమాద వయసు అంటారు. ఉద్వేగాలు శిశువులో ధారాపాతంగా వస్తూ ఉంటాయి. ఉత్తర బాల్య దశలో మోటా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. యవ్వన ఆరంభ దశలో ప్రాథమిక గౌణ లైంగిక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కౌమార దశలో బాలబాలికలు ఆత్మన్యూనతో ఆత్మహత్యలకు ప్రయత్నిస్తూ ఉంటారు. గుర్తింపుని కోరుకుంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతులు. ఉపగమం అప్రోచ్, పద్ధతి మెథడ్, మెలకువ టెక్నిక్. ఫస్ట్ ఒక పరిశోధన మొత్తానికి ఉద్దేశించింది. ఉపగమం అంటే అప్రోచ్ అంటే ఒక పరిశోధన మొత్తానికి ఉద్దేశించింది. లాంగిట్యూడినల్ అప్రోచ్, క్రాస్ సెక్షనల్ అప్రోచ్. లాంగిట్యూడినల్ అప్రోచ్, క్రాస్ సెక్షనల్ అప్రోచ్. నెక్స్ట్ పద్ధతి మెథడ్ నిర్దిష్టమైన సోపానాలతో కూడుకుంది. ఒక వరుస క్రమాన్ని పాటించేది. పద్ధతి మెథడ్ వచ్చేసి అంటే మెథడ్ వచ్చేసి నిర్దిష్టమైన సోపానాలతో కూడుకున్నది. ఒక వరుస క్రమాన్ని పాటించేది. ఫస్ట్ అంత పరిశీలన పద్ధతి, సెకండ్ పరిశీలన పద్ధతి, నెక్స్ట్ థర్డ్ ప్రయోగ పద్ధతి, ఫోర్త్ వ్యక్తి అధ్యయన పద్ధతి ఉపగమంలో భాగము. ఉపగమం పద్ధతి అంటే నిర్దిష్టమైన సోపానాలతో కూడుకున్నది. ఒక వరుస క్రమాన్ని పాటించేది. ఫస్ట్ అంతః పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి ఉపగమంలో ఇది ఒక భాగము. నెక్స్ట్ మెలకువ టెక్నిక్స్. విషయ సేకరణ పద్ధతిలో భాగంగా ఉపయోగించే ఉపకరణం లేదా టెక్నిక్. విషయ సేకరణ పద్ధతిలో భాగంగా ఉపయోగించే ఉపకరణం లేదా టెక్నిక్. ప్రక్షేపకం కానిది. ఇంటర్వ్యూ ప్రశ్నావళి సంఖ్యమితి. ఫస్ట్ లాంగిట్యూడినల్ అప్రోచ్, దీర్ఘకాలం పరిశోధన చేయ పద్ధతి. ఒక శిశువును లేదా ఒకే సమూహాన్ని లేదా ఒకే వర్గాన్ని కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు పరిశీలన చేయు
విధానంను లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటారు. ఒక శిశువును లేదా ఒక సమూహాన్ని లేదా ఒక వర్గాన్ని కొన్ని సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు పరిశీలన చేయు పద్ధతిని విధానంను లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటారు. మన విజ్ఞాన శాస్త్రంలో ఒక వ్యక్తిలోని వివిధ దశల్లో జరిగే వికాస అంశాలను పరిశీలించుటకు ఈ ఉపగమాన్ని ఉపయోగిస్తున్నారు. మన విజ్ఞాన శాస్త్రంలో ఒక వ్యక్తిలోని వివిధ దశల్లో జరిగే వికాస అంశాలను పరిశీలించడానికి ఈ ఉపగమాన్ని ఉపయోగిస్తున్నారు. ఎగ్జాంపుల్, పరిశీలకుడు ఒక విద్యార్థిని జననం నుంచి 16 సంవత్సరాల పాటు ఆ విద్యార్థి మానసిక వికాసంలో జరిగే మార్పులను అధ్యయనం చేయడం. ఎగ్జాంపుల్, పరిశీలకుడు ఒక విద్యార్థిని జననం నుంచి 16 సంవత్సరాల పాటు ఆ విద్యార్థి మానసిక వికాసంలో జరిగే మార్పులను అధ్యయనం చేయడం. ప్రయోజనాలు. పరిశోధకుడు తాను ఎంపిక చేసుకున్న ప్రయోజ్యులను మాత్రమే అనేక సంవత్సరాల పాటు పరిశీలించవచ్చు. పరిశోధకుడు తాను ఎంపిక చేసుకున్నటువంటి ప్రయోజనాలను మాత్రమే అనేక సంవత్సరాలు పాటు పరిశీలించవచ్చు. వ్యక్తులను అనేక సన్నివేశాల్లో వివిధ సంఘటనలలో దీర్ఘకాలం పరిశీలించవచ్చు. వ్యక్తులను అనేక సన్నివేశాలలో వివిధ సంఘటనలలో దీర్ఘకాలం పరిశోధించవచ్చు. కార్యకారక సంబంధము అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏర్పరచవచ్చు. కార్యకారక సంబంధం కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏర్పడవచ్చు. పరిమితులు, కాలయాపన ఎక్కువ. నెక్స్ట్, ఖర్చుతో కూడుకున్న పరిశోధన. ప్రయోజుల వికాస అంశాలను ఇతరులతో పోల్చలేము. ప్రయోజుల వికాస అంశాలను ఇతరులతో పోల్చలేము. ప్రయోక్త లేదా ప్రయోజుల మరణిస్తే పరిశోధన మధ్యలోనే ఆగిపోవచ్చు. నెక్స్ట్, క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటే వేరు వేరు వర్గంలో పరిశోధన. క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటే వేరు వర్గంలో పరిశోధన. 0 నుంచి 2 వరకు ఇంద్రియ చాలక దశ, 2 to 7 పూర్వ ప్రచాలక దశ, 7 to 11 మూర్త ప్రచాలక దశ, 11 to 16 అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ. ఫస్ట్ 0 నుంచి 2 ఇంద్రియ చాలక దశ లేదా సంవేదన చాలక దశ. 0 నుంచి 2 వరకు ఉండేటువంటిది ఇంద్రియ చాలక దశ లేదా సంవేదన చాలక దశ, 2 విద్యార్థులు. నెక్స్ట్ 2 to 7 పూర్వ ప్రచాలక దశ. 2 to 7 వచ్చేసి పూర్వ ప్రచాలక దశ, 4 విద్యార్థులు. 7 to 11 మూర్త ప్రచాలక దశ, 4 విద్యార్థులు. 7 to 11 మూర్త ప్రచాలక దశ, 4 విద్యార్థులు. నెక్స్ట్ 11 to 16 అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ, 5 విద్యార్థులు. నెక్స్ట్, ప్రయోజనాలు. నిర్ణీత కాలానికి మాత్రమే పరిమితమైన పరిశోధన కాబట్టి కాలయాపన ఉండదు. లాంగిట్యూడినల్ అప్రోచ్తో పోలిస్తే ఖర్చు తక్కువ. వేరువేరు వయసులోని శిశువుల వికాసాంశాలను పోల్చవచ్చు. ఈ ప్రయోజనాలు. నెక్స్ట్, పరిమితులు వచ్చేసి పరిశోధకుడు ఎంపిక చేసుకున్న నిర్ణీత కాలానికి ముందు తర్వాత వ్యక్తుల వికాస అంశాలను ప్రభావితం చేయు కారకాలను తెలుసుకోలేము. పరిశోధకుడు ఎంపిక చేసుకున్న నిర్ణీత కాలానికి ముందు తర్వాత వ్యక్తుల వికాస అంశాలను ప్రభావితం చేయు కారకాలను మనము తెలుసుకోలేము. క్రాస్ సెక్షనల్ అప్రోచ్ ఒక స్నాప్ షాట్ వంటిది. క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనేది ఒక స్నాప్ షాట్ లాంటిది. ఒక నిర్ణీత కాలంలో వేరు వయస్సు దశలు సామర్థ్యాలను కలుగు శిశువులను పరిశోధన చేయు విధానాన్ని క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటాము. ఒక నిర్ణీత కాలంలో వేరు వయస్సు దశలు సామర్థ్యం కలుగు శిశువులను పరిశోధన చేయు విధానాన్ని క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటాము. అనేక సంవత్సరాల పాటు ఒకే శిశువును పరిశీలించడం కాకుండా వేరు వయస్సు గల శిశువులను కొద్ది కాలము పాటు పరిశీలించడము క్రాస్ సెక్షన్ అప్రోచ్. ఎగ్జాంపుల్, ఒక పరిశోధకుడు విద్యార్థుల మానసిక వికాసంలో జరిగే మార్పులను పరిశీలించడానికి 4 వర్గాలను ఎంపిక చేసుకున్నాడు. ఎగ్జాంపుల్, పరిశోధకుడు విద్యార్థుల మానసిక వికాసంలో జరిగే మార్పులను పరిశీలించడానికి 4 వర్గాలను ఎంపిక చేసుకున్నాడు. ఫస్ట్ 0 నుంచి 2 ఇంద్రియ చాలక దశ లేదా సంవేదన చాలక దశ, 2 విద్యార్థులు. 2 to 7 పూర్వ ప్రచాలక దశ, 4 విద్యార్థులు. 7 to 11 మూర్త ప్రచాలక దశ, 4 విద్యార్థులు. 11 నుంచి 16 అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ, 5 విద్యార్థులు. అంతః పరిశీలన లేదా అంతఃపరీక్షణ. ఈ అంతఃపరీక్షణ పద్ధతి తత్వశాస్త్రంలో భాగంగా ఎక్కువగా ఉపయోగించేవారు. అంతఃపరీక్షణ పద్ధతి సెయింట్ ఆగస్టిన్ ప్రతిపాదించారు. అంతఃపరిశీలన పద్ధతిని సెయింట్ ఆగస్టిన్ అంటే ఆగస్టులో సెంటు కొట్టుకోవడం అట్లా గుర్తుంచుకోవచ్చు. అంతఃపరిశీలన పద్ధతిని విల్హెల్మ్ వూంట్ విరివిగా ఉపయోగించాడు. అంతఃపరిశీలన పద్ధతిని విల్హెల్మ్ వూంట్ విరివిగా ఉపయోగించాడు. వ్యక్తి చేతన అనుభవాలు తెలుసుకోవడానికి అంతఃపరిశీలన పద్ధతి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంతఃపరిశీలన పద్ధతిని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్, ఈ పద్ధతిలో పరిశీలించే వ్యక్తి పరిశీలింపబడే వ్యక్తి ఒక్కడే. ఈ పద్ధతిలో పరిశీలించే వ్యక్తి
పరిశీలింపబడే వ్యక్తి ఒక్కరే. ఒక వ్యక్తి తన మానసిక, శారీరక అనుభవాలను, అనుభూతులను స్వీయ పరిశీలన చేసుకొని బయటకు వ్యక్తం చేయడాన్ని అంతఃపరిశీలన అంటారు. ఒక వ్యక్తి తన మానసిక, శారీరక అనుభవాలను, అనుభూతులను స్వీయ పరిశీలన చేసుకొని బయటకు వ్యక్తం చేయడాన్ని అంతఃపరిశీలన అంటారు. ప్రయోజనాలు. పరీక్షణ పద్ధతి ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఖర్చుతో కూడుకున్న పద్ధతి కాదు. ఒక వ్యక్తి తన లోపాలను తెలుసుకొని మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాలయాపనతో కూడుకుంది కాదు. విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమైనయో లేదో తెలుసుకోవచ్చు. పరిమితులు. వ్యక్తినిష్టతో కూడుకున్నది. చిన్న పిల్లలకు ఉపయోగించలేము. నెక్స్ట్ జంతువుల ప్రవర్తనాంశాలను తెలుసుకోలేము. చిన్న పిల్లలకు ఉపయోగించలేము. జంతువుల ప్రవర్తనాంశాలను తెలుసుకోలేము. నెక్స్ట్ అపసవ్యమైన ప్రవర్తన కలవాన్ని పిచ్చివారి ప్రవర్తనను తెలుసుకోలేము. వారి ప్రవర్తన తెలుసుకోలేము. 5 అంతఃపరిశీలన పద్ధతిలో పరిశీలించబడే వ్యక్తి, పరిశీలించే వ్యక్తి ఒక్కడే కావడం వలన వ్యక్తి తన మనసును తాను పరీక్షించలేడు. 4th వన్ 4 నెలల పాటు అధ్యయనం చేయలేము. ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తీవ్రమైన కోపంగా ఉన్నప్పుడు కోపం అనే ఉద్వేగం పూర్తయిన తర్వాత పరిశీలించుకుంటాడు కనుక ఈ పద్ధతి గత అనుభవ పరీక్షణం అంటారు. ఒక వ్యక్తి తీవ్రమైన కోపంగా ఉన్నప్పుడు కోపం అనే ఉద్వేగం పూర్తి అయిన తర్వాతనే పరిశీలించుకుంటాడు కాబట్టి దీన్ని గతానుభవ పరీక్షణం అంటారు. దేన్ని? అంతఃపరిశీలన పద్ధతిని. నెక్స్ట్ పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్. అక్కడ అంతఃపరిశీలన అంటేనేమో ఇంట్రాస్పెక్షన్ మెథడ్. ఇది పరిశీలన పద్ధతి అంటే అబ్జర్వేషన్ మెథడ్. ప్రవర్తనను ఉన్నట్లుగా గమనించడమే పరిశీలన. ముందుగా నిర్ణయించుకున్న అంశాలను పరిశీలకుడు నిశ్చితంగా పరిశీలించడం. పరిశీలన పద్ధతి ఉపయోగించవలసి వచ్చినప్పుడు పరిశీలకుడు పాటించవలసిన నియమాలు. ఫస్ట్ పాయింట్, పరిశీలనకు ఒక వ్యక్తిని మాత్రం ఎంపిక చేసుకోవాలి. పరిశీలించబడే వ్యక్తిని అనేక సన్నివేశాల్లో పరిశీలించాలి. ఎక్కువ కాలం పాటు పరిశీలించాలి. అనేక మంది పరిశీలకులు ఉండడం మంచిది. నెక్స్ట్ పరిశీలన పద్ధతి రకాలు. అబ్జర్వేషన్ మెథడ్స్లో రకాలు అన్నమాట. సన్నివేశాన్ని బట్టి పరిశీలన 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ సహజ పరిశీలన అంటే అనియంత్రిత పరిశీలన. నెక్స్ట్ కృత్రిమ పరిశీలన అంటే నియంత్రిత పరిశీలన. 2 రకాలు. ఫస్ట్ వన్ సహజ పరిశీలన, అనియంత్రిత పరిశీలన అంటాం దీన్ని. పరిశీలకుడు పరిశీలన అంశాలను సహజ పరిస్థితుల్లో పరిశీలించడాన్ని సహజ పరిశీలన అంటారు. పరిశీలకుడు పరిశీలన అంశాలను సహజ పరిస్థితుల్లో పరిశీలించడాన్ని సహజ పరిశీలన అంటారు. ఎగ్జాంపుల్, విద్యార్థులు ఆటస్థలంలో పరిశీలించడం. సెకండ్, కోహ్లర్ చింపాంజీలను అడవుల్లో పరిశీలించడం. చింపాంజీలను అడవుల్లో పరిశీలించడం. నెక్స్ట్ కృత్రిమ పరిశీలన అంటే నియంత్రిత పరిశీలన. కృత్రిమ సన్నివేశాలు కల్పించి నియంత్రణ వాతావరణంలో పరిశీలించడాన్ని నియంత్రిత పరిశీలన అంటారు. ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రయోగశాలలో పరిశీలించడము. కోహ్లర్ సుల్తాన్ అనే చింపాంజీని బోన్లో పరిశీలించడము. పరిశీలకుడు పరిశీలన అంశంతో భాగంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని బట్టి 2 రకాలు. పరిశీలకుడు పరిశీలన అంశంలో భాగంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని బట్టి 2 రకాలు. ఫస్ట్ సంచరిత అంటే సహభాగి పరిశీలన. సెకండ్ వన్ వచ్చేసి అసంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన అంటే పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో ఫస్ట్ ప్రత్యక్షంగా పాల్గొంటూ భాగమై దగ్గర నుంచి తాను ఒకడే కలిసిమెలిసి పరిశీలించడాన్ని సంచరిత పరిశీలన అంటారు. పరిశీలకుడు ప్రత్యక్షంగా పాల్గొంటూ భాగమై దగ్గర నుంచి తాను ఒకడే కలిసిమెలిసి పరిశీలించడాన్ని సంచరిత పరిశీలన అంటారు. సంచరిత పరిశీలనలో పరిశీలకుడు పరిశీలించబడే వ్యక్తి ఉద్వేగాలను దగ్గర నుంచి పరిశీలించాలి. అయితే సంచరిత పరిశీలనలో పరిశీలకుడు ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల పరిశీలించబడే వారి ప్రవర్తనను తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, విద్యార్థులు ఆట స్థలంలో ఆడుకునేటప్పుడు ఉపాధ్యాయులు వారితో కలిసి ఆడుకుంటూ పరిశీలించడం. విద్యార్థులు ఆట స్థలంలో ఆడుకునేటప్పుడు ఉపాధ్యాయులు వారితో కలిసి ఆడుకుంటూ పరిశీలించడము. నెక్స్ట్ సంచరిత పరిశీలన అంటే పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో పరోక్షంగా పాల్గొంటూ భాగం కాకుండా దూరం నుంచి కలవకుండా పరిశీలించడాన్ని అసంచరిత పరిశీలన అంటారు.
ఎగ్జాంపుల్ జంతువులు చిన్నపిల్లలు పరిశీలన తెలుసుకోవడానికి అసంచరిత పరిశీలన ఉత్తమమైంది. జంతువులు మరియు చిన్నపిల్లల యొక్క పరిశీలన తెలుసుకోవడానికి అసంచరిత పరిశీలన ఉత్తమమైంది. గెసెల్ అనే శాస్త్రవేత్త చిన్నపిల్లల ప్రవర్తన తెలుసుకోవడానికి అబ్జర్వేషన్ డోమ్ ఏర్పాటు చేశాడు. గెసెల్ అనే శాస్త్రవేత్త చిన్నపిల్లల ప్రవర్తన తెలుసుకోవడానికి అబ్జర్వేషన్ డోమ్ ఏర్పాటు చేశాడు. ఎగ్జాంపుల్ విద్యార్థులు ఆట స్థలంలో ఆడేటప్పుడు ఉపాధ్యాయుడు దూరం నుంచి పరిశీలించడం. పరిశీలన పద్ధతి ప్రయోజనాలు. ఫస్ట్ పరిశీలకుడు పరిశీలన అంశాలను నేరుగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జంతువులు చిన్నపిల్లల అసాధారణ వ్యక్తుల ప్రవర్తన తెలుసుకోవచ్చును. విద్యార్థులను తరగతి గదిలో పాఠశాల పరిసరాల్లో పరిశీలించవచ్చు. మరియు పాఠశాల పరిసరాల్లో పరిశీలించవచ్చు. అసాధారణ శిశువులను, ప్రజ్ఞావంతులను, వెనుకబడిన విద్యార్థులను, బుద్ధిమంతులను పరిశీలించవచ్చు. పరిశీలించవచ్చు. పరిమితులు. పరిశీలన పద్ధతిలో ఈగో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే పరిశీలకుడు సొంత అభిప్రాయాలకు తావు ఇవ్వడము. నెక్స్ట్ వ్యక్తి నిష్ఠతతో కూడుకున్నది. సహజ పరిశీలనలో కాలయాపన ఉంటుంది. నియంత్రణ పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ ప్రయోగ పద్ధతి ఒక పరిశీలన పద్ధతి. ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత అంటే కృత్రిమ పరిశీలనలో పరిశీలించడం ప్రయోగము. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి ముఖ్య భావనలు. ప్రయోక్త ఎక్స్పెరిమెంట్, ప్రయోగం నిర్వహించే వ్యక్తి. ప్రయోజ్యుడు అంటే సబ్జెక్ట్, ప్రయోగంలో పాల్గొనే వ్యక్తి. ప్రయోక్త అంటే ఎక్స్పెరిమెంట్, ప్రయోగం నిర్వహించే వ్యక్తి. ప్రయోజ్యుడు అంటే సబ్జెక్ట్, ప్రయోగంలో పాల్గొనే వ్యక్తి. ఉద్దీపన స్టిమ్యులస్, వ్యక్తి ప్రవర్తన అంశాలను ప్రభావితం చేయ కారకాలు. ప్రతిస్పందన అంటే రెస్పాన్స్, ఉద్దీపనలకు జీవి వ్యక్తం చేసే ప్రతిక్రియలే రెస్పాన్స్. ఉద్దీపనలకు జీవి వ్యక్తం చేసే ప్రతిక్రియలను ప్రతిస్పందన అంటారు. చరమలు అంటే వేరియబుల్స్. మనోవిజ్ఞాన శాస్త్రంలోని ప్రయోగ పరిశోధనలో చరముకు కొన్ని లక్షణాలు ఉండాలి. చరము విలువలో మార్పు ఉండాలి. చరములు అంటే వేరియబుల్స్. మనోవిజ్ఞాన శాస్త్రంలోని ప్రయోగ పరిశోధనలో చరంకు కొన్ని లక్షణాలు ఉండాలి. చరం విలువలో మార్పు ఉండాలి. ఫస్ట్ ప్రయోగ పద్ధతి అంటే ఏంటంటే ప్రయోగ పద్ధతి ఒక పరిశీలన పద్ధతి. ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత అంటే కృత్రిమ పరిశీలనలో పరిశీలించడము ప్రయోగ పద్ధతి. ప్రయోగ పద్ధతికి ముఖ్య భావనలు. ప్రయోక్త ఎక్స్పెరిమెంటర్ అంటే ప్రయోగం నిర్వహించే వ్యక్తి. ప్రయోజ్యుడు సబ్జెక్ట్, ప్రయోగంలో పాల్గొనే వ్యక్తి. ఉద్దీపన స్టిమ్యులస్, వ్యక్తి ప్రవర్తన అంశాలను ప్రభావితం చేయు కారకాలు. నెక్స్ట్ ప్రతిస్పందన రెస్పాన్స్, ఉద్దీపనలో జీవి వ్యక్తం చేసే ప్రతిక్రియలే ప్రతిస్పందన. చరములు వేరియబుల్స్. మనోవిజ్ఞాన శాస్త్రంలోని ప్రయోగ పరిశోధనలో చరంలో కొన్ని లక్షణాలు ఉండాలి. చరం విలువలలో మార్పులు ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నివాస స్థలము, గ్రామీణ ప్రాంతము, పట్టణ ప్రాంతము. సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటే వెరీ రిచ్, అబోవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పూర్, వెరీ పూర్. సోషియో ఎకనామిక్ స్టేటస్ వెరీ రిచ్, అబోవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పూర్, వెరీ పూర్. నెక్స్ట్ జెండర్ అంటే దాంట్లో మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి అన్నమాట.